అంటే ఇప్పటి వరకు విజయశాంతి రెడ్డి 15 డేస్ అయిపోయిందంటే ఇప్పటి వరకు పోలీసులు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద చెప్పలేదు. అందువల్ల ఆ రోజు నుంచి కూడా ఏదో ఒక కథనం వస్తూనే ఉంది. ఎందుకంటే ఇది ఒక షాక్ చేసిన అంశము. ఇద్దరు టీనేజ్ పిల్లల్ని తీసుకెళ్లి ఆమె కొన్ని గంటల పాటు రైల్వే స్టేషన్ లో తిరిగి వాళ్ళని రైల్ ట్రాక్ తీసుకెళ్లి వాళ్ళు పారిపోకుండా గట్టిగా వాళ్ళ ఇద్దరిని కూడా పట్టుకొని హగ్ చేసుకొని గూడ్స్ ట్రైన్ కింద పడి చనిపోవడం అనేది ఆ దృశ్యాలన్నీ కూడా అందరినీ కలిచివేసినాయి. సో ఈ నేపథ్యంలో ఆమె ఎందుకంటే మామూలుగా ఉండే కారణాలు ఏవి ఆమె చనిపోవడానికి లేవు. అంటే ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఈమెలో ఆ విషయాలు ఏవి లేవు. భర్తతో బాగానే ఉంది, అన్యోన్యంగానే ఉంది. కాకపోతే భర్త దూరంగా ఉన్నాడు. పిల్లలు అంటే ప్రాణము, పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నారు. అట్లాగే ఆమెకు అండగా వాళ్ళ అన్న ఉన్నాడు. తర్వాత మంచి జాబ్ ఉంది, ఐటీలో టీమ్ లీడర్గా ఉంది. ఫైనాన్షియల్ గా కూడా ఆస్తులు ఉన్నాయి, కొత్తగా ఇల్లు కూడా పిజ్జాది కూడా అలా కడుతున్నారు. సో ఇది ఈ నేపథ్యంలో ఆమె ఎందుకు చేసుకుంది అనేది ఒక అంశము. రెండోది ఆ పిల్లలు 18 ఏళ్ల పాప, 17 ఏళ్ల బాబు, చైతన్య రెడ్డి, విశాల్ రెడ్డి, వాళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేసింది? వాళ్ళిద్దరు ఎందుకు సైలెంట్ గా వెళ్ళిపోయి ఏదో మత్తు ముందు జరిగితే వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి వాళ్ళు ఆమెతో పాటు అన్న ఇది ఇవాళ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడైతే లేటెస్ట్ గా ఒక కథనం అయితే వస్తుంది. అదేంటంటే ఆమె 2 నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. దానికి సంబంధించి ల్యాప్టాప్ లో, ఫోన్ లో కూడా ఆధారాలు ఫోరెన్సిక్ లభించాయని చెప్తున్నారు. ఎందుకంటే 2 నెలల నుంచి ఆమెకి వర్క్ ప్లేస్ లో బాగా ప్రెజర్ పెరిగింది అని చెప్తున్నారు. వాళ్ళన్న చిరంజీవి రెడ్డి కూడా మీడియాకి అదే చెప్పాడు. ఆమెకి అక్కడ ఆఫీసులో బాగా ప్రెజర్ పెరిగింది, టీము లీడర్గా ఉండడం వల్ల ప్రొడక్షన్ టైంకి ఇవ్వలేకపోవడం, దాని మీద ప్రెజర్ అనేది పెరిగిందని చెప్తున్నారు. అంటే కోవిడ్ తర్వాత జాబ్ దీంట్లో బాగా చేంజెస్ వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, తర్వాత దాన్ని ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ కొంత రోజులు ఆఫీస్ అని పెట్టడము, కొంతమందికి ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు ఆఫీస్కి రమ్మని చెప్పడం, ఇలాగంతా రావడంతో రకరకాలుగా గందరగోళమైంది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో వరల్డ్ వైడ్ గా కూడా ఎకనామిక్ క్రైసిస్, తర్వాత యుద్ధాలు, దీనివల్ల ఏమైందంటే కొత్తగా ఏఐ రంగంలోకి రావడం, దీనివల్ల జాబ్స్ అనేవి థ్రెటన్ గా మారిపోయి జాబ్స్ లేవు, జాబ్ మార్కెట్ అనేది బాగా డౌన్ అయిపోయింది. ఉన్న వాళ్ళ మీద ప్రెజర్ కూడా బాగా పెరిగింది, కాస్ట్ కటింగ్ వీటి కోసం. దానివల్ల నేను చూసిన వాళ్ళు చాలా మంది కూడా చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి రకరకాల మానసిక ఇబ్బందులు వస్తున్నాయి, ఇరిటేషన్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడితే మనల్ని కరిసేట్టుగా ఉంటారు అంతా. ఎందుకంటే ఇది ప్రెజర్ అనేది వాళ్ళ మీద బాగా పెరిగిపోతుంది. సో ఎన్ని గంటలు అనేది సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళకి అసలు రిలాక్స్ కానీ, వేరే లైఫ్ కానీ ఏమీ ఉండట్లేదు. మళ్ళీ సాటర్డే సండే హాలిడేస్ అంటారు కానీ అక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి ఫుల్ పనులు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు అయితే ఇంకా ఎక్స్ట్రా పనులు ఉంటాయి. స్త్రీలకి సాటర్డే సండే కూడా హాలిడే, మళ్ళీ ఇంట్లో పనులు చేయాలి కదా. సో ఆ వీకెండ్, నెక్స్ట్ వీకెండ్ కి సరిపోయి రెడీ చేసుకోవాలి, ఈ వీకెండ్ లో బ్యాలెన్స్ అన్ని చేయాలి. దీనివల్ల విమెన్ మీద మరింత ప్రెజర్. సో ఈమె సిచ్యువేషన్ తీసుకుంటే, ఈమె భర్త ఏమో దుబాయ్లో ఉంటాడు, ఇక్కడ ఈమెకి భర్త ఉంటే చాలా విషయాలు భర్త చూసుకునేవాడు. ఈమె భర్త చేయాల్సిన పనులు ఈమె చేయాలి, భార్య చేయాల్సిన పనులు ఈమె చేయాలి. ఈ రెండు పడింది. అట్లాగే టీనేజ్ పిల్లలు, మామూలుగా పిల్లలే ఒక పెద్ద యాంగ్జైటీ, టెన్షన్ ఉంటది పిల్లలు ఉంటేనే. అలాంటి ఇద్దరు పిల్లలు టీనేజ్లోకి వచ్చేసరికి ఇంకా ప్రెజర్ పెరుగుతుంది. వాళ్ళ చదువులు, వాళ్ళ ఐఐటీలు, వాళ్ళు చాలా టెన్షన్, చాలా ప్రెజర్స్ ఉంటది. వీళ్ళని హాస్టల్లో పెట్టినప్పటికీ అన్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకవైపు. రెండో వైపు ఆస్తుల్ని ఇంకా పెంచుకోవాలి, పిల్లలకి సరిపోదు అన్న ఒక ఆస్తులు ఎలా పెంచుకోవాలనేది ఈ టెన్షన్ వేరే.